చెప్తాం సార్, తప్పకుండా మేము వివరంగా చెప్తాము, దయచేసి వినండి సార్. ఇప్పుడు మేము ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయింది అనేది అధ్యక్షులు గౌరవ ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష. మరి మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. సభలో ఉన్న ప్రతి సభ్యుడికి ఆ వివరాలు విషయాలు తెలుసు అధ్యక్ష. 14,40,000 ఇల్లు సార్, 14,40,000 ఇల్లు 4,150 కోట్ల రూపాయలతో అవినీతి జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. మరి వీటికి సంబంధించి విజిలెన్స్ సార్, జియో ట్యాగింగ్, ఆధార్ సీడింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. వీటిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష. హౌసింగ్ స్టాఫ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 692 మంది ఎంప్లాయీస్ అధ్యక్ష. అదర్ దాన్ హౌసింగ్ ఎంప్లాయీస్ 86 ఎంప్లాయీస్ అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ ఫైల్డ్ అగైన్స్ట్ ఆఫీసర్స్ 128 అధ్యక్ష. నాన్ అఫీషియల్స్ 170 అధ్యక్ష. సస్పెన్షన్ లో పెట్టిన వాళ్ళు సుమారు 206 అధికారులు అధ్యక్ష. మరి ఇంతమంది అధికారుల మీద క్రిమినల్ కేసెస్, సస్పెన్షన్ కేసెస్ చరిత్రలో ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా మీదైనా ఏ ప్రభుత్వంలోనైనా జరిగిందా అధ్యక్ష? ఈ సభా సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చరిత్రలో ఏ ప్రభుత్వంలోనైనా ఇంతమంది అధికారులు సస్పెన్షన్ కానీ, ఇంతమంది అధికారుల పైన ఆరోపణలు కానీ, ఇంతమంది అధికారుల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కానీ జరిగాయా అధ్యక్ష? అందుకని జరిగినటువంటి అవినీతి ఆరోపణలను ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. అందుకని అన్ని ఇళ్లపైన జియో ట్యాగింగ్, ఆధార్ సీడింగ్ జరిపి 14,40,000 ఇళ్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. పులివెందుల నియోజకవర్గం నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సార్, దీనిపైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రెసిడెంట్ డైరెక్టర్ గారు మరి సుమారు 50 మంది అధికారుల మీద ఎంక్వైరీ జరిపించాల్సిందిగా, యాక్షన్ తీసుకోవాల్సిందిగా రికమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. పులివెందుల నియోజకవర్గంలో 46,000 ఇల్లు ఎంక్వైరీ జరపాల్సిందిగా మరి ఆ రోజు అధికారులు సూచించడం జరిగింది అధ్యక్ష. కేవలం పులివెందుల నియోజకవర్గంలోనే 5,97,00,000 అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. కమలాపురం నియోజకవర్గంలో 3,75,00,000 ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సార్. ఇది విజిలెన్స్ రిపోర్టు పులివెందుల నియోజకవర్గం పైన. కడప జిల్లా పైన అవినీతి ఆరోపణలు ఇవి సార్. మరి ఈ విధంగా ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఉంటే రాష్ట్రంలో ఉన్న 275 నియోజకవర్గాలు, డివిజన్ తర్వాత జరిగినటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు మేము చెప్తున్నాం అధ్యక్ష, చిత్తశుద్ధితో మేము ఉన్నాం, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మేము ఇల్లు కట్టి చూపిస్తాం, భూమి మీద ఉండే ఇల్లు చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళ లెక్కల్లో కాగితాల మీద లెక్కలు చూపించారు.